అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము వరంగల్లో ఉండే వెయ్యి స్తంభాల గుడికి దర్శనం చేసుకున్నాము. వరంగల్ అనగానే ముందే గుర్తొచ్చేది వెయ్యి స్తంభాల గుడి. వరంగల్కి 5 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నడిబొడ్డున ఈ ఆలయం ఉంది. 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రమ దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. కాకతీయుల కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుదిశల చాటి చెప్పింది ఈ ఆలయమే. వెయ్యి స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానుడు కొలువై ఉన్నారు. ప్రతి స్తంభానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆలయానికి ఉత్తర దిక్కున మండపానికి ఆలయానికి మధ్యలో నల్లరాతి చెక్కిన నంది విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. భక్తులు మొదట నందిని దర్శించుకున్నాకే ఆలయంలోకి ప్రవేశిస్తారు. చాళుక్యుల శైలిలో నిర్మించిన ఈ ఆలయ గోడలపై నాట్య భంగిమల్లో ఉన్న శ్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను తెలియజేసే శిల్పాలు కళ్ళు చెదిరిపోయేలా ఉంటాయి. మహాశివరాత్రి కార్తీక మాసంలో ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. శివరాత్రి రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తారు. మాకైతే చాలా సంతోషంగా అనిపించింది నిజంగా అక్కడికి వెళ్ళడము, దర్శించుకోవడము. అండ్ సండే అవ్వడం వల్ల పిల్లలు తీసుకొని వెళ్ళాను. పిల్లలకి ఇలాంటివి మనం చూపించగలిగితే వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంకా పెరుగుతుంది. అలాగే మన పురాణం మనకు తెలుసుకున్నట్టుగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.